ఇక్కడ ఆశిస్తూ బ్రతుకుతున్నాడు. ఒకసారి మనం ఆలోచన చేసుకుందామా? మరి యొక్క చక్కటి సమయాన్ని నాకు అనుగ్రహించిన దేవత దేవునికి వందనాలు తెలియపరుస్తున్నాను. అదేవిధంగా మరి స్థానిక మరి వరప్రసాద్ గారికి వందనాలు తెలియపరుస్తున్నాను. కూడిన సంఘస్థులకు అదేవిధంగా కుటుంబస్తులకు వందనాలు తెలియపరుస్తున్నాను. ఇవి చదవబడిన లేఖన భాగాలు మనం చూసినట్లయితే ఇక్కడ వైద్యుడైన లూకా ఈ విధంగా రాస్తున్న మాటలు మనం గమనించి ఎవరి గురించి రాస్తున్నాడు అక్కడ ఒకసారి మనం చూద్దాం. వెలుపలికి పోయి సంతాపమని ఏడ్చాడు. అక్కడ చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుంటే వెలుపలే కనుక బయటకు వెళ్ళిపోయాడు. రెండోది ఏం చేస్తున్నాడంటే సంతాపం ఆడుకున్నాడు, ఏడ్చాడు. మీరు అనొచ్చు ఇదేంటంటే పాస్టర్ గారు క్రిస్మస్ వేళ అంటే ఏడు పంటలు అయిపోయారు, ఇప్పుడు ఎవరిని ఏడమంటారు అని మీరు అనవచ్చు. కానీ నిజమైన ఏడుపే నిజమైన క్రిస్మస్. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే పేతురు గురించి రాయబడి ఉంది. పేతురు ఏమి చేస్తున్నాడు మనందరూ బాగా తెలుసు. అసలు ఎందుకు పోతాడు? లేఖనం నెరవేర్పు. నిజమే, మంచిది, లేఖనం నెరవేర్పు పేతురు తెలుసు. అయినా ఎలా పోలేదు? కొన్నిసార్లు మన జీవితంలో మనం గమనించినట్లయితే యమనస్తులు చాలా మంది ఉన్నారు. ఈ మాటలు చాలా జాగ్రత్త కాలేదు. చాలాసార్లు మనకు అన్నీ తెలుసు, అయినా మనం ఏం చేయాలి? నిలబడలేదు. మనం ఏం చేయాలని చెప్పండి? నిలబడలేదు. అసలు ఏం జరిగింది ఆ సందర్భాన్ని మనం స్పష్టంగా మనం గమనించినట్లయితే దాని లేఖ పరిశుద్ధ లేఖనాలు అందరిలో ఉన్నాయి కనుక వీటిని చాలా జాగ్రత్తగా గమనించాలని అనుకుంటున్నాం. చూడండి, అదే లూకా సువార్త 22వ అధ్యాయం 31వ వచనం నేను చదువుతాను చాలా జాగ్రత్తగా. సీమోను ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమ వల్లే చలించినట్టు మిమ్మల్ని కోరుకునేది, కానీ నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను మీ కొరకు వేడుకుంటుంది. నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరు స్థిరపరచమని చెప్పాడు. అయితే అతడు, ప్రభువా, నీతో కూడా చెరలోనికి మరణమునకు వెలుటకు సిద్ధముగా ఉన్నాడని ఆయనతో అనగా ఆయన పేతురు నీవు చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకో ఆయన చెప్పాడు. అక్కడ చాలా స్పష్టంగా మనం గమనించినట్లయితే పేతురు చెప్తున్నాడు, మీ గురించి నేను ప్రార్థన చేస్తాను. నువ్వు స్థిరపడిన తర్వాత నువ్వేంటి? ఎవరు స్థిరపరచాలి? ఎవరిని బలపరచాలి? నీ సహోదరులు ఏం చేయాలి? బలపరచాలి. ఈరోజు ఈ సందర్భాన్ని మనం చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుంటే ఈరోజు మనం క్రైస్తవులు అయ్యామంటే, యేసుక్రీస్తుని అంగీకరించామంటే మనకు మనం అంగీకరించాము కాదండి, దేవుడు మనకు పిలుచుకున్నాడు. ఆయన ఏర్పాటు. నేను మనల్ని ఎందుకు ఎంచుకున్నాను? మన బట్టి అనేక మంది ఏమవ్వాలి చెప్పండి? పేతురుని దేవుడు ఎంపిక చేసుకున్నాడు. పేతురు వస్తూ ఉంటే పేతురుని చూసి అంటాడు, మన యోహాను సువార్త 1వ అధ్యాయం మనకు తెలిసిన పట్టిబద్ధమే. ఏమని చెప్తాడు? నీవు క్యాఫా అనేవాడు. క్యాఫా అన్న మాటకు రాయిని అర్థం. పెట్రోస్ అన్న పదం ఉపయోగించాడు. ఈ దాని నుంచి పేతురు అన్న. అసలు అతని పేరేంటి? సీమోన్ అసలు పేరు. పేతురు పెట్టింది ఆయన. అంటే క్యాఫా అన్న పేతురు అన్న ఒకే అర్థం. ఇంకా నువ్వు నాకు కొరకు ఏమవ్వాలి చెప్పండి? స్థిరపడాలి అని. అంటే స్థిరపడాలి. రాయి దేని చూడండి, రాయి అలా పెట్టకపోతే ఎక్కడికి వెళ్ళిపోతా? ఎవరు అక్కడే ఉంటుంది. ఇక్కడ స్థిరపడాలి. నువ్వు నాలో స్థిరపడాలంటే ఇక్కడ ఒక కాలం స్థితికి వచ్చేసరికి పేతురు ఏం చేస్తాడు? దేవుడు చెప్పాడు, అయ్యా నువ్వు పడిపోతావు. నువ్వేమైపోతావు? పడిపోతావు. నువ్వు నిలబడలేవు. వెంటనే మనం వరకైనా వెనకాల ఏం చేస్తున్నాయ్యా? వచ్చేస్తున్నా. అదే మాట విను. కోడి 3 సార్లు కోస్తుంది, అప్పుడు నీకు అర్థం అవుతుందంటే 3 సార్లు కూర్చున్న తర్వాత ఎవరి వైపు చూస్తున్నాడంటే 22వ అధ్యాయం లూకా సువార్త 22వ అధ్యాయం 60వ వచనం నుంచి మనం చదువుతూ ఉంటే రాయబడి ఇద్దరు ఒకరు ఏం చేసుకుంటారు చెప్పండి? పేతురు హృదయం ఏంటంటే బయట ఉంది. అందుకే ఇక్కడ సంతాపం రాయబడి ఉంది. కానీ ఈ గ్రీక్ లో మనం చూస్తూ ఉంటే పితారుస్ అన్న పదం ఉపయోగించుకోండి. దానికి అర్థం ఏంటంటే బిటర్లీ. అంటే చూడండి, ఒకవేళ మీరు ఏదైనా చేదు పదార్థం తిన్నారు అనుకోండి, మొహం ఎలా పెడతారు? చాలా హాయి, ఎంత బాగుందంటారు. అంటే చేదు అయిపోతే మనం ఎంత బాధపడతాం. ఏంటి ఎంత వికారం అయిపోయింది అంటే తన హృదయం అంతా ఏమైపోయిందంటే ఏదో తెలియని బాధలో వెళ్ళిపోయాడు. యేసు ప్రభువు వారి కళ్ళు చూసేసరికి బాధపడతారు. ఈరోజు చాలా మంది అనుకుంటారు, ఈరోజు చూడండి ఎవరొస్తున్నారు, చాలా మందికి తెలియదు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే
మన జీవితంలో ఒకరోజు అందరం ఏమి ఎదుర్కోవాల్సి వస్తుందంటే బాధను ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ దేవుని బిడ్డలకి ఎవడు ఆ బాధ? దేవుని బిడ్డలకు నిజంగా రక్షణ పడిన వాడికి ఆ బాధ ఉండదండి. నిజంగా రక్షణ లేని వాళ్ళకి ఒక బాధ ఉంటుంది. అందరూ ఎదుర్కోవాలంట. BBC న్యూస్ పేపర్ లో ఒక ఆర్టికల్ వచ్చింది ఫిబ్రవరి 24వ తారీఖు 2022వ సంవత్సరం. ఒక ఆర్టికల్ ఏంటంటే 84 సంవత్సరం ఉన్న ఒక వ్యక్తి స్కానింగ్ చేస్తాడు. ECG అదేవిధంగా CT స్కాన్ చేస్తామంటే అతను గుండె ఫోటో చచ్చిపోతే అతను చచ్చిపోయేటప్పుడు కొన్ని ఏమైనా అంటే బాడీ స్కాన్ చేస్తారు. మెదడుని వాళ్ళు స్కాన్ చేసినప్పుడు మెదడులో కొన్ని సంఘటనలు గమనించారు. చచ్చేటప్పుడు మనిషి యొక్క మెదడు ఎలా పనిచేస్తుంది. ఈ యొక్క మెదడులో చాలా భాగాలు ఉంటాయి. మనము ఆ యొక్క మెదడు గురించి మనం చదివితే దాంట్లో అనేకమైన భాగాలు ఉంటాయి. దాంట్లో ఒక భాగం, ఆ భాగం డ్రీమింగ్ సెక్షన్ అంటే దాంట్లో కళలు, ఆలోచనలు ఇవన్నీ అది పనిచేస్తాయి అన్నమాట మెదడు. అయితే అతను చనిపోయినప్పుడు అధ్యయనం ఏం చేస్తుందంట, పనిచేయడం మొదలైంది. చివరికి చాలా మంది శాస్త్రవేత్తలు ఇదంతా గమనించి మనిషి చచ్చిపోయేటప్పుడు తను చేసిన ప్రతి పని తన కళ్ళ ముందు ఏమవుతుందంటే కనబడుతుంది. మనం అనుకుంటాం ఎలా పడతాలో బ్రతికేయచ్చు, ఎలా పడతాలో ఉండొచ్చు. కానీ ఒక రోజు నీ బ్రతుకు నీ ఎదుట కనబడుతుంది. పేతురికి అలాగే కనబడింది. ఆ సందర్భంలో పేతురు సంపూర్ణమైన మార్పును ఏం చేసుకున్నాడంటే సంపాదించుకున్నాడు. పేతురు కొత్త జీవితాన్ని సంపాదించుకున్నాడు. తన హృదయం పగిలిపోయింది. ఎందుకంటే కీర్తనకారుడు ఉంటుంది కదా, 51వ కీర్తన 17వ వచనం మనం చూసినట్లయితే దావీదు మాట్లాడుతాడు. 51వ కీర్తన 17వ వచనం ఏంటంట, విరిగి నలిగిన హృదయమును దేవుడు ఏం చేయడు, నీవు ఆలస్యము చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేస్తాడు. ఈ రోజు నీ హృదయాన్ని దేవుని కొరకు విడగొనకపోతే ఒకరోజు నీ హృదయం నువ్వు చేసిన పనుల ద్వారా విరిగిపోయి ఏమైపోతాంట, నాకు చావే సగనేమో అనుకునే స్థితికి వెళ్ళిపోయిన చాలా మంది ఉన్నారు. చాలా మంది ఎవరసం చూస్తుంటారు. నా బ్రతుకు నా ఇష్టం, నా జీవితంలో పనులు పెడతారు. ఈరోజు చాలా మంది రీసెంట్ గా ఒక ఆవిడ మంచి పాటలు పాడుతుంది. మీరు అందరూ చూస్తున్నారు. ఈ మధ్య ఇంకా అది సెపరేట్ అవుతుంది. నా జీవితం నా బ్రతుకు. కానీ ఏం మిగిలిందంటే సంతోషం. ఏంటి బలవంత మరణం. ఎందుకు చచ్చిపోవాలని ఆశపడిపోయి, ఎందుకు అలాగైపోయిందంటే 1,00,000 కారణాలు. ఈరోజు ఎందుకు ధైర్యంగా ఉండలేకపోయింది. ఆమె రాసిన పాటలలో చాలా విషయాలు చెప్పింది. ఒక స్త్రీ ధైర్యంగా ఉండాలి, ఏదని ఎదుర్కోవాలి. తనకు వచ్చేసరికి ఆయన ధైర్యం లేక ఆమె ఏమైపోయింది చెప్పండి. ఎందుకు చనిపోయింది మనిషి ఈరోజు నిలబడి లేకపోతున్నాడు. ఎందుకంటే అపవాది తంత్రం మనిషి అనుకున్నాడు, అయ్యో ఈరోజు అవనస్తులు మీరు అనుకుంటాడు, నా బ్రతుకు నా ఇష్టం, ఇదిగో నేను 18 సంవత్సరాలు నాకేంటి కదా, నాకు నచ్చినట్టు నేను బ్రతుకుతాను, నాకు నచ్చినట్టు నేను మంచిదే. అందుకే కదా ప్రసంగం అన్నాడు, ఎవరైనా చాలా మంది వేయించి సంతోషించి నీకు నచ్చినట్లు ఉంటుంది. కానీ ఒక రోజు ఉంది, ప్రతి దాన్ని నువ్వు లెక్క తీసుకుని మరణ భయం అంటే అర్థం తెలుసా, చచ్చిపోయేటప్పుడు నీ జీవితం కనబడుతుంది. అప్పుడు మనకు అర్థమైపోతుంది, నేను దేవుడి దగ్గరికి పోతానే ఎక్కడికి పోతాను అని. నిజం మన ప్రతికేంటో మన కళ్ళ ముందు పరిగెత్తడానికి అర్థమైపోతూ ఉంటది. నేను ఎక్కడికి పోతానో అప్పుడు విలవిలలాడుతూ ఉంటాడంటే ఇది భయంకరమైన మనం. ఈరోజు ఈ యొక్క సందర్భాన్ని మనం చూసినట్లయితే పేతురు ఏంటి ఏడుస్తున్నాడు, ప్రభువా నేను ఎందుకు నీ మాట వినలేకపోయాను. ఈరోజు ప్రియ యవనస్తురాలా ఎందుకు నువ్వు దేవుని మాట వినలేకపోతున్నావు? లేకపోతే ఒక క్రైస్తవుడు ఎందుకు దేవుని మాట వినలేకపోతున్నాడు? అసలు సమస్య ఏంటి? అసలు ఎందుకు పేతురు భయపడ్డాడు? నిజం పేతురు భయపడ్డాడు? తిరుకోలే పేతురు తిరుకోడు కదా. మనం చాలా జాగ్రత్తగా గమనించాం. చాలా మంది అనుకుంటున్నారు పేతురు తిరుకోడు కనుక అబద్ధం ఆడాడు. కాదు, పేతురు తిరుకోడు కదా. పరిస్థితులు పేతురు అలా మార్చేస్తాయి. ఏమి మార్చేస్తాయి చెప్పండి, ఏమి మార్చేస్తాయి చెప్పండి, ఏమి మార్చేస్తాయి? యేసు ప్రభు మీద ఆధారపడితే ఎటువంటి పరిస్థితులైనా ఆయన నిలబెడతాడు. కానీ మనకు నచ్చినట్లు మనం పోదామంటే పరిస్థితులు నేను మోసం చేస్తాను. ఇక్కడ అదే పేతురు ముందే చెప్పాడు, పేతురు నువ్వేమైపోతావు రోజు, నువ్వు బలపడాలని చెప్పాడు. ఆ మాట గొప్ప. ప్రభా నేనెవరిని చాలా బలపడి నేనేం చేస్తా నిలబడలేక. ఈరోజు చాలా మంది అవసరం కూడా చాలా మంది అంటారు, మేము చర్చి రాకపోయినా మరలా మేము పాస్టర్ గారు మాకు అన్నీ తెలుసు, మేము ఎక్కడికి వెళ్ళినా మేము ఎలా ఉంటాం, పవిత్రంగా ఉంటాం, అవ్వదు. నీతిగా ఉంటాం, అవ్వదు. నేను నిజాయితీగా ఉంటాను, అవ్వదు.
దేవుడి సహాయం లేకుండా మనం ఏం చేయాలి? ఈరోజు ఈ సందర్భాన్ని క్షుణ్ణంగా మీరు పరిశోధన చేస్తే ఇక్కడ చాలా విషయాలు ఏమై ఉన్నాయో చెప్పండి, దాచబడి. ఈ యొక్క వాక్య భాగాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలించి మొట్టమొదటిగా మనం చూసినట్లయితే యోహాను సువార్త అందరూ మీ పరిశుద్ధ లేఖనాలు, ఎందుకంటే ఈ మాటలు మీరు చాలా జాగ్రత్తగా అధ్యయనం చేయాలని నేను ఆశపడుతున్నాను. ప్రతి ఒక్కరు ఎందుకంటే లేఖనాలు పరిశుద్ధ లేఖనాలు పడుతుంది. ప్రతి ఒక్కరు ఈ మాటలు మనం ఏం చేయాలి చెప్పండి, అధ్యయనం చేయాలి. ఎవరు మౌనంగా ఉంటుందో ఈ మాటలు మనం జ్ఞాపకం చేస్తాం. చూడండి, యోహాను సువార్త 18వ అధ్యాయం, యోహాను సువార్త 18వ అధ్యాయం 15వ వచనం చదువుతాం. ఎవరంటే సీమోను పేతురు మరి ఒక శిష్యుడి పేరు రాయబడి. కానీ చాలా మంది బైబిల్ పండితులు ఏమంటారంటే యోహాను అయి ఉండొచ్చు, ఎందుకంటే అతను యోహాను ధనవంతుడు, చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. వీళ్ళందరితో మంచి పరిచయాలు ఉన్నాయి వాళ్ళు, ప్రధాన యాజకులతో వాళ్ళతో. అందుకే చాలా మంది అంటారు యోహాను అయి ఉండొచ్చు. ఎదురు ఇప్పుడు చూడండి, పేతురు ఎందుకు పారిపోలేదు? ఇష్టపడి వెళ్ళాడు కానీ నిలబడలేకపోయాడు. ఇష్టపడి వెళ్ళాడు కానీ నిలబడలేకపోయాడు. ఎందుకంటే ఆ ధైర్యము నిలబెట్టుకోలేకపోయాడు. వెళ్ళాడు, అక్కడికి వెళ్ళి అక్కడ చూస్తున్నాడు, అక్కడ బయటనే ఉన్నాడు. ఎందుకంటే యోహాను లోపలికి వెళ్ళాడు, పేతురు బయటలో ఉన్నాడు. అప్పుడు అడుగుతున్నాడు, అయ్యా నువ్వే కదా అయితే ఉన్నావు అంటున్నాడు. ఈరోజు చెప్పండి, చచ్చిపోయేటప్పుడు క్రైస్తవులుగానే ఉంటారు, లోకం వెళ్ళగానే ఏమైపోతారు, లోకస్తులుగా మారిపోతారు. నిజం, యవనస్తులు చాలా మంది నేను చూస్తూ ఉంటాం. ఇంటి దగ్గర బాగానే ఉంటాం, బయటికి వెళ్తాం, అమ్మో నన్ను ఎవరేమనుకుంటారో, ప్రార్థన చేయరు, అమ్మో నన్ను ఎవరైనా అనుకుంటారేమో, అక్కడ పద్ధతులు మారిపోతాం. ఈరోజు అటువంటి జీవితం అక్కడ ఉంది. పేతురు యేసుకి ఇష్టమే, కానీ యేసు ప్రభు కొరకు జీవించే విషయంలో మాత్రం కొన్ని లోపాలు. ఈరోజు యవనస్తులు తొమ్మడచ్చేది ఎవరైనా యేసయ్య మనం తీర్చుకుంటుంది. ఒకసారి ఇక్కడ పేతురు కాస్త అయితే రాబోతుంది ఉంది, కానీ పేతురు కదా. ఈరోజు రెండే విషయాలు చెప్పాలనుకుంటున్నాను. అవగాహన ఉండాలి, ఆచరణ ఏముండాలి చెప్పండి? అవగాహన ఉండాలి, ఆచరణ. అవగాహన లేనప్పుడు ఏముండదు చెప్పండి? ఆచరణ. ఈరోజు అవగాహన లేకపోతే ఏముండదు. అసలు పేతురు ఏం చేశాడు? యోహాను సువార్త 18వ అధ్యాయంలో మనం చూద్దాం. పేతురు చేసిన పని దానికే భయపడ్డాడు పేతురు. యోహాను సువార్త 18వ అధ్యాయంలో అక్కడ పైన వచనాలు పైకి మనం చదువుతూ ఉంటే, యోహాను సువార్త 18వ అధ్యాయంలో మనం పైకి అక్కడ ఈ విధంగా రాయబడింది, పేతురు ఏమి చేసి ఉన్నాడు అన్నది మనం చూడాలి. 10వ వచనం 11వ వచనం. ఇప్పుడు ఆయన అదే మనం మత్తయి స్తోత్రం కత్తి తీసి నీ బొమ్మలో పెట్టు, కత్తి పట్టువారు కత్తి చేత ఏమైపోతారు, చనిపోతారు. నువ్వు ఏం పట్టు, అసలు ఎవరు పట్టుకోమన్నారు? కత్తి ఎవరు పట్టుకోమని లేదా? మన బైబిల్ చాలా స్పష్టం. కత్తి పట్టుకోమని కూడా వేసి తెలుసా? నిజమేనండి. ఇక్కడ మనం ఏ పాఠ్య భాగాలంటే మనం ఎందుకు పేద భయపడడానికి కారణం అదే. ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్తే చెవు నలుగురు నన్ను చూసాడు అనుకోండి, నన్ను ఏం చేస్తాడు? నన్ను బంధించేందుకు నాకు శిక్ష పడుతుంది. అందుకే పేతురు అబద్ధం చెప్పడానికి పంపడానికి కారణం ఏంటంటే తను చేసిన పని. అసలు యేసు ప్రభువు కత్తి పట్టుకోమంది యుద్ధం చేయడానికి పేతురు తప్పు కాదు. అందుకే అవగాహన లేని పేతురు. ఈరోజు చాలా మంది క్రైస్తవులు అవగాహన లేని క్రైస్తవులు ఉండిపోతున్నారు. అటువంటి జీవితాలు ఉంటే ఖచ్చితంగా ఒకరోజు ఏడుస్తాను. ఒకరోజు ఏం చేస్తామో తెలుసా? గొల్లుమని ఏడ్చిన వాళ్ళకి నెమ్మది. అవగాహన కావాలి. ఇక్కడ పేతురు అక్కడ భయపడింది దానికి. నేను కత్తి చేత చూడడానికేనే నాకు ఎటువంటి శిక్ష, ఎందుకంటే రోమీలు చాలా దారుణమైన శిక్ష విధిస్తారు. పేతురు తెలుసు. ఇక్కడ ప్రధాన యాజకుడు యొక్క దాసుడు, అతను సాధారణమైన వ్యక్తి కాదు. ప్రధాన యాజకుడు ఊరుకోడు. ఒకవేళ వస్తే వెలివేసేస్తారు. పేతురుకి ఎన్నో భయాలు పట్టుకునేమాట. అందుకే పేతురు ఏం చేశాడంటే, బాబు ఇప్పుడు ఎక్కడ దొరికినా నేను ఏమైపోతాను? పరిస్థితులకు లొంగిపోయాడు.
ఈరోజు చాలా మంది నేను క్రైస్తవుని చెప్పుకుంటే సరిపోదు. ఖచ్చితంగా అవగాహన కలిగి నువ్వు ఉండకపోతే, ఆచరణ కలిగిన క్రైస్తవులుగా నువ్వు ఉండలేవు. లేకపోతే నువ్వు అబద్ధాలు ఆడుతూ ఉంటావు, లేకపోతే మోసకరంగా జీవిస్తూ ఉంటావు. పైకి ఒక లేక లోన ఒక లేక నామకార్థమైన బతుకులో మిగిలిపోతావు. ఈరోజు ఎవరు వస్తుంది? ఖర్చు వస్తే దేవుని పెట్టుగా అనుకున్నాను. బయటికి వెళ్ళిపోతే నీకు నచ్చినట్లు నువ్వు బ్రతుకుతున్నావు, దేవుని నుంచి వస్తావు. మరలా అవకాశం ఇస్తున్నాడు. నీ మార్గం పేతురుకి చెప్పినట్లు నీకు చెప్తున్నా. పేతురికి ఏం చెప్పాడు? పేతురు నువ్వు స్థిరపడ. ఈరోజు నీకు కూడా చెప్తున్నమాట, నువ్వు స్థిరపడ. పేతురు ఎక్కడ మనం ఉందామా? నేను నీతో మరణం వల్ల వచ్చేదనంటావా? అవదు. నేను చెప్పానంటే వినాల్సిందే. ఎవరు తప్పక ఏమవుతారంటే పడినప్పుడు పడతామన్నప్పుడు ఏం చేయాలి? అమ్మ బయటికి అర్థమవుతుంది, అమ్మ చేయాలి అనే రకాలు ఎక్కువ చెప్పారంటే అర్థం ఏంటి? వాళ్ళ అనుభవాలు. నేను ఎవరి కాలం నుంచి వచ్చి ఈ వయసు నుంచి పడ్డాను, కొట్టాడు, అన్ని జరిగింది. దేవుడు ఎవరిని వదలడు. మాట అన్నవాళ్ళకో బుద్ధి కాదు. లేకపోతే ఏం చేద్దాడు చెప్పండి? కాలో చెయ్యో తీసన్నా ఎందుకంటే మనం ఆయన చేతిలో పాత్రలు పెట్టాయి. ఏమంటున్నాడు? నాకు ఇష్టం వచ్చినట్లు నేను ఏం చేయగలను? ఏదైనా చేయగలను. చూడు పేతురు అసలు ఎందుకు పని చేశాడంటే, ఒకటి మనం గమనించుకున్నాం. మలుపు శివుడు ఏం చేశాడంటే తెగ నరికిపోయాడు. అసలు ఏం జరిగింది? లూకాసు వార్త ఈ పాఠ్య భాగం మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే మీకు అర్థం. లూకాసు వార్త 26 అధ్యాయం, క్షమించండి, లూకాసు వార్త 22 అధ్యాయం, క్షమించండి 22 అధ్యాయం. మనము అలా కిందకు 35వ వచనం నుంచి చూద్దాం. మరియు ఆయన చాలా జాగ్రత్తగా చూద్దాం, కంగారు పడిన అవసరం నేను చూద్దాం. మరియు ఆయన సంచియు జాలియు చెప్పులను లేకుండా నేను మిమ్మల్ని పంపినప్పుడు మీకు ఏమైనాను తక్కువైన అని వారిని అడిగినప్పుడు వారు ఏమీ తక్కువ కాలేదని. ఎప్పుడు పంపించడే? అత్యవసర పదార్థం అవుతుంది. తీనవసరం మొదటిసారి ఇశ్రాయేలు వెళ్ళినప్పుడు మీరు ఏం తీసుకెళ్ళారు. కానీ ఇక్కడే అంటున్నాడు, ఇంకొక మాట అంటాడు, అందుకు ఆయన ఇప్పుడైతే సంచి గలవాడు సంచియు జాలియు తీసుకొని పోవాలి. కత్తి లేని వాడు తన పక్క నమ్మి కత్తి కొనుక్కున్నవాళ్ళని ఎవరు ఎప్పుడు కత్తి కొనుక్కోవాలి? ఎవరు చెప్పారు? ఏసీ చెప్పాడు పేతురు తెచ్చుకోలే. చేప పట్టాడు కత్తి ఎందుకు? ఏసీ చెప్పాడు కత్తి కొనబట్టి అక్కడ ఎన్ని కత్తులు ఉన్నాయంట? అక్కడ చూడు 38వ వచ్చిన వారు ప్రభువా ఇదిగో ఇక్కడ 2 కత్తులు ఉన్నవనగా చాలునని ఆయన వాళ్ళతో పట్టుకోమని ఎవరండి? పట్టుకోండి. కానీ కత్తి ఎందుకు పట్టుకోమన్నాడు తెలియదు. ఇలా చాలా మంది అవనస్తులు అంటే ఆ దేవుడు కన్నెందుకు ఇచ్చాడు తెలుసా? అందాన్ని ఏం చేయాలి? అందాన్ని చూడడానికి అజ్ఞాని పేదరికి తెలియనట్లేదు చేసావు. పేదలు కత్తి ఎందుకు పట్టుకున్నాడు తెలియదు. ఒకళ్ళు నిజంగా యుద్ధాన్ని చేయడానికి కత్తి పట్టుకోమంటే ఎన్ని కత్తి పట్టుకోమంటాడు చెప్పండి? 12 కత్తులు 12 మంది ఉన్నారు కాబట్టి 11 ఉన్నారు. అక్కడ 12 ఉంటాడు. 11 మంది ఉన్నారు కాబట్టి 11 మందిని ఏం చేయమంటాడు? 11 కత్తులు పట్టుకోమండి. 2 పట్టుకోమన్నాడంటే అర్థం ఏంటి? ఎందుకు కత్తులు పట్టుకోమని? ఎందుకంటే మీరు ఊర్లో ఉండలేదు, ఎక్కడ పారిపోవాలి? బయటికి వెళ్ళిపోవాలి, అడవుల్లోకి వెళ్ళిపోవాలి. అడవుల్లో వెళ్ళిపోయినప్పుడు కత్తి అనేది అవసరం. ఈరోజు దేవుడు యవనస్తుడికి నీకు ఇచ్చినవన్నీ అవసరత. అది కాదు, ఎవరికైనా మనకి ఇచ్చిన అవసరత. దాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోతే పేరు తట్టుకుని వెళ్ళాడు. శివరాలు చేశాడు, నువ్వు కూడా చేయకూడదు చేసేసి తర్వాత ఏం చేస్తావు? అమ్మో బాబోయ్ ఆయన జీవితం ఎలాగైపోయింది, నా బ్రతికి ఎలాగైపోయిందని ఏడ్చి చివరికి మరణ మేలు అనుకుంటా. చివరికి ఏమనుకుంటావు అంటే ఏమన్నా నీ బాధ ఏంటమ్మా అంటే అని చేయకూడదు, తప్పు చేసేదని. ఎందుకు చేసావని అవగాహన లేదు. పేతురు అది చేశాడు. ఎందుకు చెవునరికో ఎందుకు పట్టుకోవాలన్నాడు తెలియదు. ఆ కత్తి ఎందుకు పట్టుకోవాలన్నాడు తెలియదు. కత్తి ఉంది కదా వెళ్ళిపోయింది దేవుడు ప్రేమ ఉన్నాడు అర్థం చేసుకోలేకపోయాడు. కత్తి అందుకని కత్తి పట్టువాడు కత్తి చాటు. నువ్వు దేన్ని పట్టుకోవాలి దాంతో చచ్చిపోతాడు. అవును కదా, నువ్వు దేన్ని పట్టుకోవాలి దాంతో చచ్చిపోతావు. ఎవరైనా దేన్ని పట్టుకుని దాంతో చచ్చిపోతావు. ఏసైనా పట్టుకుని ఏసైనా తత్వం ఆయన మనల్ని తీసుకుని పోతాడు. మనం సావాల్సింది ఆయన బట్టే సార్. అందుకే అపోస్తలుడు పౌలు ఏమన్నాడు?
బ్రతికితే ఆయన కొంత చనిపోతే నాకు రావమన్నాడు అంతే. బ్రతికితే ఆయన వంద బ్రతుకుతాను అంటున్నాడు. ఈరోజు మనకి దేవుడు పక్కన పెట్టేసి ఏమంటారు? అక్కలో అన్నిలు ఏమంటారు? నా సొగసు, నా బలము, నా ఘనము, చుట్టూ బట్టములు అయిపోతుంది. దాంట్లో దిగుకోవడానికి కూడా ఏమంటుంది? సొగసు ఉందంటే సొగసు ఎంతకాలం ఉంటుంది? అదంతా ఇంటి అంతా అర్థం కట్టుకుపోతామంటారు కొంతమంది. మా చర్చలో ఉంటాడు బాబా, ఎక్కడ అర్థం లేదు తనకి వెళ్ళిపోతుంటాడు. ఏ బండి సకాశ ఉంటాడు. ఏంటో నువ్వెవరా నుంచి? ఆయన ఏమో ఇంజనీర్, మెరైన్ ఇంజనీర్. షిప్లో తిరిగి చుట్టా తిరిగిపోయాడు. అయినా దువ్వేస్తా ఉంటాడు. ఎవరంటే ఏదో సంవత్సరం చాలా మంది అనుకుంటారు ఏదో 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 ఏదో. ఇవి శాశ్వతం కాదు. ఏడుస్తున్నాయి పేతురు. ప్రభు ఎంత దుర్భాగ్యుని, ఎంత పనికి వాళ్ళు ఉన్నాయా, ఎంత పాపాత్మున్నాయా ఏడుస్తున్నాడు. ఒకరోజు ఆ స్థితి రానుకుంటున్నాం కాబట్టి ప్రతి మానవాళి కొరకు ఆయన లోపలికి వచ్చాడు. అది క్రిస్మస్. క్రిస్మస్ అంటే ఏంటో తెలుసా? ఆ మరణములో ఉండే బాధను నువ్వు అనుభవించకుండా ఆ మరణంలో వచ్చే బాధ కన్నా ఆయనను చేరే సంతోషమైన గొప్పని మీకు తెలియచేయడం కొరకు ఆయన మన కొరకు ఈ లోపల ఏమైపోయాడండి? మరణించాడు. ఇది క్రిస్మస్. అందుకే ఏది క్రిస్మస్ అంటే నేను చప్పట్లు పడిసింది, పాటలు పడిసింది, గొంతులు వేసింది, కేకులు పనిచేసింది, అక్కడ భోజనం వేసి ఇది కదా మా క్రిస్మస్. నీ హృదయం మార్చబడ్డం నిజమైన క్రిస్మస్. నీ హృదయంలో యేసయ్య పుట్టడం నిజమైన క్రిస్మస్. ప్రియ సహోదరి సహోదరి, ఏడుస్తున్నాడు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వు ఏడవకూడదు. అటువంటి బాధ నీకు రాకూడదు. ఆయన తిరిగి లేచిన వెంటనే మొదట చూడండి వర్తమానం పంపేస్తాడు. ఆయన లేచిన తర్వాత ఎవరి కొరకు వస్తున్నాడండి? పేదరు కొరకు కూడా వచ్చాడు. మనం పరిశుద్ధ లేఖనాలు మనం చూస్తూ ఉంటే చాలా జాగ్రత్తగా మనం గమనించి వచ్చాడు. చూడండి, మార్కు సువార్త 16:7 ఆయన పేతురును చేసేసాడు. ఆయన ధైర్యపరిచి మార్కు సువార్త మార్కు 16:7 శిష్యులతోనూ స్పెషల్ ప్రాముఖ్యత. పేతురు పడిపోయాడు. పేతురు నేను నిన్ను వదిలేయడానికి ఏడ్చాను. పేతురు బాధ పెట్టుకోండి. ఆ ఏడుపుకి దేవుడు జవాబిస్తాడు. మరీ ప్రాముఖ్యంగా ఎవరు చెప్పండి? మరి ప్రాముఖ్యంగా మీరు ఎవరితో చెప్పండి? ఈరోజు క్రిస్మస్ ఏంటో తెలుసా? దేవుడు మరి ప్రాముఖ్యంగా నీతో మాట్లాడుతాడు. ఇదిగో నేను నీకున్నాను. ఆ భయంకరమైన ఆ వేదన బాధల్లో నువ్వు పడుకుంటా నేను నిన్ను లేవలేదు. ఈరోజు ఏదైతే నువ్వు ఆనందిస్తావు, దేవుని కాక ఏదైతే నువ్వు ఆనందిస్తున్నావో అది నీకు ఎంతో నష్టాన్ని కలుగ చేస్తుంది. ఇదో చూడండి, లూకాసు సువార్త 24:34 కూడా మనం చూడగలం. లూకాసు సువార్త 24:34 కూడా మనం గమనిస్తుంది. అక్కడ కూడా ఎవరికి కనబడ్డాడో రాయబడేవాళ్ళు సింహన్ అంటే అందరూ ఆయనకి ఎందుకు చెప్పుకుంటున్నారు? ఎందుకంటే మొదటి స్థానం పేతురుకి ఇచ్చాడు. మొదటి స్థానానికి ఇచ్చాడు. ఎందుకంటే ఎందుకు మొదటి స్థానం పేతురుకి వచ్చింది? హృదయం పగిలిపోయింది. ఈరోజు జ్ఞాపకం చేసుకోండి, అవగాహన లేని చోటగా ఆచరణ అనేది ఎంత మాత్రమో ఉండదు. ఎందుకు కత్తించాడంటే ఏమనుకోండి పేతురు? ఎవరు చెప్పారు కత్తి తీసుకున్నామని? యేసయ్యే. 2 కొత్తలు సాల్వ్ కాదు, మీరు బతకడం సరిపోదు. నేను ఎక్కడికి వెళ్ళినా ఎవరు బతికారు? కత్తులు పట్టుకున్నాను, వంట వేసుకో, ఏం చేసుకుంటూ చేపలు పట్టుకుని చేపలు కాలు తీసుకుని తినేస్తారు. ఆ 3 రోజులు నేను లేచే వరకు ఎలా కొంచెం ధైర్యం ఉంటారని చెప్పేసి కత్తి పట్టుకోమంటే అర్థం కాదు. కత్తి ఎందుకు ఇచ్చాడు? ఈరోజు చూడండి, ఎవరైనా ఏం చేస్తారు? అన్ని దేవుడు ఎందుకు పంపించాడండి? ఆదికాండం 1వ అధ్యాయం చివరి వచనం చూద్దాం. ఆదికాండం 1వ అధ్యాయం చివరి వచనం చూడండి.
దేవుడు తాను చేసినది ఎవరు ఆయన అంతా చూసినప్పుడు ఆయన ఎలా అనిపించిందంట, చాలా మంచిదిగా అనిపించింది. ఎందుకు? ఆయన చేసిన పని ఆయన ఏం చేసుకున్నారంటే రివ్యూ చేసుకున్నారు. ఆయన తను తానే ఏం చేసుకున్నారంటే తనని పరిశీలన చేసి అది ఎలా ఉంది, వేరే ఫైన్, నేను అన్ని మంచివి ఇచ్చాను. కానీ మంచిదాన్ని ఇప్పుడు మనం ఎలా మార్చేసుకుంటున్నామంటే చెడు. కళ్ళు ఎందుకు ఇచ్చాడు? ఒకసారి మా చర్చలో ఒక ఎమోషన్, నా కళ్ళు దేవుడు ఇచ్చింది చూడడానికి కదా. ఆ ఇచ్చినోడు పీకేయడం కూడా తెలుసు. ఇచ్చినోడికి పీకేయడం కూడా తెలుసు. ఇచ్చినోడు తీసుకోలేడా? నువ్వు అనుకుంటావు అబ్బాబ్బాబ్బా ఎన్ని అందాలండి బాగానే ఉంటాయి. కానీ బైబిల్ ఏం చెప్తుంది? నీ కళ్ళు నువ్వు కాల్చుకో, నీ నోటి నువ్వు కాల్చుకో. తెలుసా? ఎవరు అసలు ఈరోజు ఫ్యాషన్ అయిపోయింది. ఏం ఫ్యాషన్? తల్లిదండ్రులు తిట్టడం ఫ్యాషన్. ఏం ఫ్యాషన్ అయిపోయింది? ఎలా తింటున్నారు? పెంచుకూతులే. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. తల్లిదండ్రులు చెప్పుకోరు, ఎందుకంటే నా కొడుకు నా కూతురు పరుగు పోతుందని అలాగే చేస్తారు. ఈరోజు రేపన్న మారుతానని చెప్పేసి తల్లిదండ్రులు ప్రేమ ఎక్కువ కదా, ఆయన ఎందుకు తిప్పి ఏం చేయరు? కానీ బైబిల్ మాత్రం ఒప్పుకోదు, దేవుడు ఒప్పుకోడు. సామెత కన్నా 26 వచ్చిన సార్ అంటే అందరూ 2020 ఆడతారు కదా, 2020 ఇష్టం. ఆ 2020 కాదు, ఈ 2020 కావాలి. సామెత కన్నా 26 వచ్చింది తీయండి. తండ్రి అయినాను తల్లినైనాను అది కావాలి. చీకట్లో కావాల్సింది ఏం కావాలి? దీపం కావాలి. ఉన్న దీపాలు కూడా పుష్పని ఆకర్షింది. నువ్వు అనుకుంటావు పాస్టర్ గారు ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తాడు, మొదటి తగ్గ మాని అమ్మ దేవుడు నీకు దారి చూపెడతాడు. నీ నోరు బాగు చేసుకుంటూ చాలా మంది తెలియదు ఫ్యాషన్ అనుకుంటున్నారు. ఈ లోకాన్ని చూసి ఫ్యాషన్ అవ్వడం, లోకాన్ని చూసి ఆ ఫ్యాషన్ నేర్చుకోవచ్చు. అది ఫ్యాషన్ కాదు, అది ఇటువంటిది. నేను పాడు చేశాను పులిని చూసి నాకేం చేసుకోవాలంటే అంటే అర్థమైంది. ఒకరోజు ఏం జరుగుతుందంటే అడుగులో అన్ని జంతువులు మాట్లాడుకుంటున్నాయి. పులంతో అంటే అందరూ పులిని చూసి ఏం చేస్తారంటే గౌరవ ఎత్తారు. పులిని చూసి ఏం చేస్తారంటే అన్ని గౌరవ ఎత్తారు. అంటే భయాన్ని చూపిస్తుంది. చేపడతారు చూడ భయం కూడా గౌరవానికి గుర్తు. అప్పుడు నాకు కాదంటే నన్ను చూసి ఎవడ భయపడ్డా. అయితే నాకు కావాల్సింది చేసిన దానికి నాకు తేడా అంటే మచ్చలే కదా అని చెప్పేసి బాగా కాల్చుకుని వాసలేట్టుకోం. బాగా కాల్చుకుని ఏం చేసుకుందంటే తన బొబ్బలేదు. మచ్చ వేరు, ఇచ్చిన కలత వేరు. ఈరోజు చాలా మంది ఒకరిని చూసి వాళ్ళు ఎత్తుకుంటాం. ఆవిడ ఎలా చేసిందండి, ఈవిడ ఎలా చేసిందండి, ఆయన అలాగ ఉన్నాడంటే నేను ఎలాగ ఉన్నానంటే నీకు ఒక మాట చెప్తానండి. లోపల ఉన్నవాడు ఏం చేసినా పర్లే ఆడికి చదువుతా. దేవుని గడువు చేస్తే మాత్రం అస్సలు ఊరుకోడు ఆయన. ఎందుకంటే నువ్వు ఏం చేస్తున్నావు? బాప్తిసం తీసుకున్నావు అంటే అర్థమంటే తెలుసా? దేవుడి సంతానికి వచ్చామంటే అర్థమంటే తెలుసా? మనం ఏమై ఉన్నామంటే ఆయనతో వివాహము చేయబడ్డాం. మనం ఎవరితో వివాహం చేయబడ్డాం? ఆయన మన భర్త. భర్త అంటే అర్థం ఏంటి? అది కానీ ఏదైనా అది చెప్పాలి. అది చెప్పకుండా చూడండి, పెళ్లి చేసుకున్న తర్వాత నాకు నచ్చినట్లు నేను ఉంటానంటే ఏం చేస్తాను? తండ్రి దొరుకుతాడు పరిగే. ఏం జరుగుతుంది? ఏం చేస్తున్నాడు? ఏం జరిగింది అంటే కూర సరిగ్గా కొనడం అంటే మళ్ళీ ఎలా కొడుతుంది అండి? తినం కొనడం అంటే ఎలాగ ఉంటుంది? మరి కొట్టుకొని కుట్టుకోమంటారా? ఆయన అడిగింది న్యాయమే కదా. లోకంలో నెలకొన్నాడు కదండి, ఆయన బాగానే ఉంది కదా, ఆయన బాగానే ఉన్నాడు కదా, ఆయన కృష్ణ వెళ్ళి అనుకోండి నీకు చదువుతా. వాళ్ళకి అవకాశం ఇస్తాడు. ఇప్పుడు దాకా దేవుడు ఎవరికి నాశనం తీసుకురాడు, అవకాశం ఇస్తాడు. కానీ మనకైతే మనం దేవుడు పెట్టు, మనం అవగాహన లేకపోతే ఒప్పుకోడు. పేతురు కూడా దేవుడు గద్దించాడు. అక్కడ పేతురు నా మాట అట్లా ఒక సాధన వచ్చేసి పేరు సాధన పోమాడు. ఎందుకంటే ఒప్పుకోవట్లేదు. తన వాళ్ళు దేవుడు ఎప్పుడు ఏం చేయాలని చెప్పండి, ఒప్పుకోలేదు. ఈరోజు వాళ్ళు కొంటున్నారు, ఇదిగో నేను దేవుడు పెట్టినాయి కదా, పేరేం పెట్టుకోండి, పేరేం పెట్టుకోండి. చాకో బయటికి వెళ్ళి చేసే పనులు ఏంటి? పేరేమో చేయకు. ఏం ట్రైనింగ్ పనులు ఏంటంటే దేవుడు ఇంకోడమ్మా. ఈరోజు జ్ఞాపకం చేసుకోండి. మనం అనుకుంటున్నాం ఈరోజు క్రిస్మస్ మనకి దేవుడు అవ్వాలంటే ఈరోజు జ్ఞాపకం చేసుకోండి. ఆ బాధలోకి వెళ్ళలేకుండా దేవుడు ఏం చేస్తున్నాడు?
అందుకే హెబ్రీ రాసిన పత్రికలో రాయబడి హెబ్రీ గ్రంథకర్త అంటున్నాడు 2వ అధ్యాయం 14వ వచనం మనం చదువుతాం. 2వ అధ్యాయం 14వ వచనం నుంచి కిందకి వెళ్తాం. అంటే ఎవరు చదవము? హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. ఆ పిల్లలు చూడండి, మరణమే యొక్క బలం ఏంటి? పాపమే. పాపం వల్ల వచ్చి జీతము మరణం. మరణానికి ఉన్న బలము పాపము. ఆ పాపం వాడించేది ఎవరు చెప్పండి? అపవాది. అది ఏం చేశాడు అసలు? ఆ చెట్టు వాళ్ళ సమస్య కాదు ఏంటంటే అగ్ని అతిక్రమమే పాపాలకు వచ్చింది రా బాబు అంటే ఇక దాని వివరణ చాలా స్పష్టంగా దీన్ని అలా పక్కన పెట్టుకుని ఒక్కసారి అలా పక్కన పెట్టి దీన్ని అంటే హెబ్రీ రాసిన పత్రిక అలా పక్కన పెట్టి యాకోబు పత్రిక హెబ్రీ తర్వాత యాకోబు మొదటి అధ్యాయము 12వ వచనం 14వ వచనం కదా. ప్రతి వాడును ఏంటంట ఏదో లక్ష స్వకీయ అంటే రాజులు సొంత ఇల్లండి. మనిషిని ఏముందంట? సొంతది ఏంటంటే మనిషికి ఇల్లు కాదు. సొంతది ఏంటంటే దురాశ. పుట్టుకోవడం ప్రతి ఒక్కరి నుంచి చిన్నప్పుడే వస్తుంది. నాకు చాక్లెట్ ఇది ఎక్కడి నుంచి వచ్చిందా? మీరు 3 లైసెన్స్ పంపిణీ ఆదా తినేస్తారు. ఈ బుద్ధి ఎక్కడి నుంచి వస్తుంది? పుట్టుకుని ఆ బుద్ధి ఎవరు ఇప్పించాడంటే అపవాది మాట్లాడినవాడు వాడి ఆలోచన వీళ్ళకి వచ్చేసినాయి. దేవుడు మాట్లాడినంత వరకు బాగా ఉన్నారు. దేవుడు మాట్లాడుకుంటే ఎప్పుడైతే అప్పాది మాట ఉన్నారు కనుక చూడండి, ఈవిడితో సహవాసం చేస్తే పెద్దవాళ్ళు కదా 6 నెలలు అపవాదితో 6 నెలలు అవసరం లేదు. ఒక క్షణం సహవాసం చేస్తే చాలా అయిపోయిందంటే ఆడు వచ్చేది లోపలికి. మనుషులతో 6 నెలలేమో. దేవుడు లాగా అవ్వాలంటే జీవితాంలో నేను ఆయనతో సహవాసం. అపవాది తరంగా ఒక్క క్షణం ఇచ్చేవా ఆడి బుద్ధిలోకి వచ్చాడు. అట్లా అది జరిగింది. వాడి గుర్తు వచ్చేసింది. అందుకే మనం ఆది కాండము 6వ అధ్యాయం 5వ వచనం చదువుతాం. ఆది కాండము 6వ అధ్యాయం 5వ వచనం. ఏది గొప్పదంటే గొప్పదని కేవలం ఏంటంటే ఒకే చెత్త అయిపోయింది. ఎప్పుడైతే చెత్త అయిపోయింది? ఎప్పుడైతే అపవాదితో సహవాసం చేశారో మొత్తం వాడు నాశనం చేసి పడేసాడు. ఈరోజు చెప్పండి, ఎవరైనా ఉదయం నాలో మంచి ఆలోచనలు పడతాయన్న వాడు ఎవరైనా ఉన్నాడు? బహుళ చేసి పెడతారు అంటున్నాడు. మీ శిష్యులు చేతులు కూడా మొహం తినేస్తున్నారు. ఎవరు శాస్త్రంలో పరిస్థితులు దేని గురించి అన్న చేతులు కలుపు? ఈ చేతులు కాదు. మనం చాలాసార్లు ఏమనుకుంటాం? ఈ చేతులు కలుపుకోవాలనుకుంటున్నాం. అలా చెప్పండి. బైబిల్ మనం చాలా చక్కగా అర్థం చేసుకోవాలి. అక్కడ చెప్తాను అంటాడు పెద్దల పారంపర్యాలు. యూదులకు ఒక సిద్ధాంతం ఉందవాడు. వాళ్ళు తోరాతో పాటు, తోరా అంటే వాళ్ళకున్న ధర్మశాస్త్ర గ్రంథం, ఆ గ్రంథంతో పాటు వాళ్ళకి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. మొదటి శతాబ్దానికి వచ్చేసారు. శాస్త్రులు పరిశీలు కొన్ని సిద్ధాంతాలు పెట్టారు. దాన్ని ఏమంటారంటే ఓరల్ ట్రెడిషన్ అంటారు. అంటే పెద్దల యొక్క పారంపర్యంలో చేతులు కనుక్కోవడం అంటే అర్థం ఏంటంటే భోజనం చేసే ముందు మీకు బాగా అర్థం అవ్వాలంటే మనం ఒక బ్రాహ్మణులు వాళ్ళని చూసాం. వాళ్ళు భోజనం చేసేటప్పుడు చిన్న ఒక పూజ టైం చేస్తారు. యూదులకు కూడా అటువంటి పద్ధతి. అందుకని పెద్దల ఇప్పుడు మీ చేతులు కనుక్కుంటున్నారు. ఆ చేతులు కనుక్కోవడం కాదు, ఎప్పుడైనా చేయట్లే. అది పాపం అన్నారు. అప్పుడు వేసుకోవడం కడుపులో పోయిన కాబట్టి ఏం చేయకపోవు అపవిత్ర పరసం లోన్ నుంచి వస్తుంది బయట. అందరిలోంచి అదే లోన్లోంచి వస్తుంది. ఎప్పుడు వస్తుంది బయటకి చెప్పండి? ఎప్పుడు వస్తుంది అంత ఎప్పుడు వస్తుంది చెప్పండి? కాదు, అందరికి జరిగేది. యవనస్తులు జాగ్రత్తగా గమనిస్తుంది. ఇది ప్రతిరోజు జరుగుతుంది జీవితం. ఎప్పుడు వస్తుంది చెప్పండి? అవసరాలు బాగున్నారు మంచిదే. అన్నింటికన్నా భయంకరంగా ఒకరోజు ఒక్క క్షణం అవుతుంది అన్నమాట. ఒకరోజు కాదు, అది హృదయం నుంచి బయటకు వస్తుంది. మన మీరు చెప్పేవాడి రైటే, కానీ అది ఎప్పుడు ప్రారంభం అవుతుంది. పడకల మీద ఉన్నప్పుడు అన్ని తినేసి స్వప్నంగా పడుతూ ఏమవలసింది చెడు. ఈ మధ్యకాలం దానికి ఎక్స్ట్రా సోర్స్ ఫోన్ వచ్చింది. ఒకడు దుఃఖం కనిపిసుకుని ఏం చేస్తున్నారా అంటే ఏం చూస్తున్నారా, ఏం చేసుకుంటున్నావు, మీకు గేమ్లే తెలుసు. ఇంకా చేసే బోర్డు ఉన్నాయి. గేముల దాకా అయిపోయారు. ఎందుకంటే మీకు అయ్యే తెలుసుకో. ఎందుకంటే
నేను టెక్నాలజీ మీద చాలా గ్రిప్ ఉన్నవాడు, అన్నకు తెలుసు. వయసు ఎంత చెడిపోయిందంటే ఈరోజు చెప్తున్నాను, ఎంత బాగా చెడిపోయిందంటే సుధామ కుమారాలో ఉన్న స్థితులు ఈరోజు ఎక్కువైంది. ఏంటంటే పాస్టర్ ఎలాగని ఇస్తారంటే, ఈరోజు అబ్బాయిలు ఆ అమ్మాయిల వెనకాల పడే రోజులు పోయిన అబ్బాయిల వెనకాల పడుతున్నారు. నవ్వడం కాదు, అమ్మాయిల వెనకాల పడుతున్నారు. ఎందుకు ఎలాగవుతుందో తెలుసా? చెప్పండి, ఎందుకు ఎలాగవుతుంది? దేవుని ఉగ్రత ఈరోజు వైజాగ్ ఎక్కువైపోయింది. ఈ యొక్క కల్చర్ వైజాగ్ ఎక్కువైపోయింది తెలుసా? ఎవరు బాగున్నారు అనుకోవద్దు, తల్లిదండ్రులు ప్రార్థన చేయండి, రోధించండి, ఏడవండి పిల్లల గురించి. ప్రార్థన ఏం చేస్తున్నారో తెలియదు, కానీ బైబిల్ చెప్తుంది. దావీదు అంటున్నాడు ఒక మాట, దావీదు చెప్తుంది చూడండి, కీర్తనలు 4వ కీర్తన, కీర్తన 4వ కీర్తన. ఈరోజు ఈ ప్రార్థన నువ్వు చేయకపోతే ఎవరైనా ఎన్నో వచ్చిన చెప్పు, 4 అంటే 4 వచ్చిన ఉంది. ఫోన్ కాదు, ఏదో పట్టుకోవద్దు. పడకల మీద ఉన్నప్పుడు ఏం చేయాలి? ఏ ధ్యానం చేయాలి? ఏదో పిల్లలు ధ్యానం చేసావు అయిపోయారో బాబు, అది పెద్ద ఏం చేస్తావు రేపు నిన్ను పెద్ద గోదాంలో చూసేస్తా. అడకల మీద తప్పైన వాళ్ళే అందరూ అలాగే ఉన్నారు. ఈరోజు ప్రపంచం ఎలా తయారైపోయింది. ఈరోజు భయం చెప్తుంది, అలాగైతే తల్లిదండ్రులు లేకుండా ఇంకోటి ఏదో ధ్యానం చేసుకుంటాడు. నువ్వు లోపల ధ్యానం ఈరోజు ఎందుకంటే పడకల మీద నువ్వు దేవుని ధ్యానం వాక్యం చదువుతున్నావు. ఫోన్ చూసుకుని పడుకోవడం కాదు, ఏదో చేసి పడుకోవడం కాదు, వాక్యము చేత పడుకుంటు నీ హృదయం పదిలపరచుకోవాలి. నీ హృదయం ఏమవుతుంది చెప్పండి? ఇతనికి అవగాహన. ఈరోజు ఎందుకు అవగాహన లేకుండా పోతుంది? ఎవరైనా చెప్తే అయ్యో నేను తప్పు చేశానా అన్న స్థితికి మనం వస్తున్నామంటే దేవుడు నడిపింపులో మనకు దేవుడు నడిపింపేయడం వస్తే నిత్యము నేను సరి చేస్తాను. నిత్యము నేను ఏం చేస్తాను చెప్పండి? సరి చేస్తాను. పరిశుద్ధాత్మ నడిపింపు అంటే అర్థమైతే నిత్యము నేను సరి చేస్తాను. శిష్యుడు చెప్పాడు, మీరు ఏమి చెప్పాలని మీకు తెలియపరుస్తాను. నేను బోధించిందా అన్న మీకు ఏం చేస్తాడు? పరిశుద్ధాత్మ దేవుడు మీకు బోధిస్తాడు. నిజమే. ఈరోజు మనం గమనించుకోవాలి. ఈరోజు జ్ఞాపకం చేసిన క్రిస్మస్ అంటే నీ జీవితంలో ఉన్న భయాలు పోవు. ఈ లోక భయాలు కాదు, ఇవి చాలా చిన్నవే. అన్నింటికన్నా భయం ఏంటో తెలుసా? పాప భయం. అందుకే యేసుప్రభు ఒక మాట, చాలా మంది మాట వేరే విధంగా అర్థం చేసుకుంటారు. ఇది మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం అందరూ తెలుసుకుని పాఠ్యం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం, ప్రయాసపడి భారము ఏ భారం మోస్తామని చెప్పండి. అందరూ మోసే భారం ఏంటి? భారమనే భారం. ఏ భారం మోస్తారు? అందరికి ప్రయాసం. చచ్చిపోతాడు, వచ్చినప్పుడు ఏం చేస్తాడు? చెప్పులు వదిలేసినప్పుడు ఆయన పాపం ఆయన ఆలోచన నాకు వెళ్ళిపోయిన చెప్పారు చేసుకుంటాడు, ఇప్పుడు ఎక్కువ తీసుకుంటే వెళ్ళిపోతాడు. వదలని రైట్ అందరూ అదే బ్రతుకు, అదే బ్రతుకు, అదే బ్రతుకు, అదే బ్రతుకు. అది క్రిస్మస్. పేతురు హృదయం తగ్గిపోయింది. పేతురు హృదయం అయిపోయింది, తగ్గిపోయింది. ఈరోజు నీ హృదయం నిశ్చయమైన క్రిస్మస్. ఈరోజు నీ హృదయం పగల బ్రతుకు ఎక్కడ నాకెందుకు ఈ జీవితం ఎందుకు ఎక్కడ ఎలా ఉండిపోవాలని నాలో నూతనమైన స్థితి నాలో ఏమవ్వాలి? ఇతరది చేదు కలిగిన స్థితిగా తన జీవితం తను చూసుకున్నాడట. ఈ చేదు నాకెందుకు, ఈ బ్రతుకు నాకెందుకు అనుకున్నాడు? ఎందుకంటే అవగాహన లేక. ఈరోజు ఎవరు వస్తున్నా అవగాహన లేక పరుగులాడుతున్నాడు. దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎందుకు తొందరపాటు నీళ్ళు తగిన సమయంలో ఆయన అన్నీ చేస్తాడు. అన్నీ చేసేది ఆయన. ఆడపిల్లలు దొరకడం ముందే కంగారు పడిపోదు, మగ పిల్లలు దొరకదని ముందే కంగారు పడిపోదు. ఎవరు తెలిసి ఆయన తెలియదు. అవకాశం దొరికిందని యోసేపు తన మెసేజ్లో వెళ్ళిపోయా. దేవుని మీద ఆధారపడ్డాడు. దేవుడు కొరకు పరుగులు వెళ్తాడు. ఎవరు పెళ్లి చేశారంటే అక్కడ ఎవరు చేశారంటే పెళ్లి దేవుడే చేశాడు. దేవుడే చేశాడు. కానీ ఎవరు చేశారంటే ఫరో చేశాడు. ఫరోని దేవుడు నడిపించి రాజే పెళ్లి తల చేస్తాడు. చెప్పండి
రాజు పెళ్లి చేస్తే ఎలా చేస్తాడు? ఒకవేళ తల్లిదండ్రులు చేసి అలా చేయకపోతురేమో. రాజు చేశాడు, ఏదో తక్కువలే, దేవుడు ఘనంగా ఇచ్చాడు. ఈరోజు ఎందుకు ఆడపిల్లలు ప్రతి కనుక అది మూడు బాగు, ముక్కు బాగు, కళ్ళు బాగు, ఆ కళ్ళుతో బతికేస్తా జీవితాంతం. తర్వాత గుడ్డోడు అయిపోయి అనుకోండి, తర్వాత గుడ్డోడు అయిపోతే ఏం చేస్తాం? పాస్టర్ కళ్ళు బాగు, లేకపోతే ఏంటంటే మూతి బాగు, మూతి వంకర తిరిగిపోద్దాం. ఎవరు తెలుసు? మగ పిల్లలు కూడా అంతే. ఆడపిల్లలు చూసేమనుకుంటారు, నడక బాగోద్దండి పాస్టర్ గారు. ఏం చూసాం? నిజంగా హృదయాల మంది మనం చెప్పేసుకుని మనం అర్థం చేసుకోరు. ఏమో అర్థం చేసుకోలేదు సార్. ఈరోజు ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, భావోద్రేకాలకు గురవద్దు. భావోద్రేకాలు నిజంటారు. భావోద్రేకాలు ఎప్పటికప్పుడు ఏమవుతాయి చెప్పండి? ఒకవేళ వీటిని బట్టి నువ్వు ఇష్టపడ్డావంటే అది నిజమైన జీవితం కాదు. నేను చెప్తాను ఎవరికి, ఎందుకంటే వీటి బట్టి ఇష్టపడితే అవి ఎప్పుడు మారిపోతుంది? అందం శాశ్వతంగా నిలబడి ఉన్న ఏది శాశ్వతం, గుణము శాశ్వతం. గుణాన్ని సూచిస్తాం. దేవుడిలో ప్రార్థన చేయ, ప్రభా మంచి గుణమైన, అంటే గుణవతి అయిన భార్య దొరుకుంటే, గుణవతి అయిన భర్త దొరుకుంటే కూడా అడుగుతాయి. అటు తప్పేం కాదు. అలా ప్రార్థన చేసుకోండి. అమ్మా ముక్కు బాగుందమ్మా, కళ్ళు బాగుందమ్మా, ఆయన అమ్మ అమ్మాయిలు కూడా అంటారు. తర్వాత ఏమంటారు? ఎత్తం చేసుకున్నాం కదా భరించాలి, మొహం బాగుందని చేసుకున్నాం కదా భరించాలి. భరిస్తూ చివరికి నేను భరించలేక ఏమంటున్నాను? ఆవిడ అది చేసి ఏం చేసుకోండి, కడుపులో పెట్టు. ఎందుకు అంటే ఈరోజు మనం ఆలోచన చేసుకోవాలి. అవసరం ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి. పర్లేదు అనుకున్నామని పేతులు పర్లేదు అనుకున్నాడు, అర్థం చేసుకోవాలి. కత్తిని ఎందుకు తీసాడో తెలియదు, భయపడిపోయాడు. అవసరం ఈరోజు నువ్వు భయపడకూడదు. ఇవి కాదు భయపడటం అంటే, రేపు ఉంటుంది ఖచ్చితంగా బ్రతకపోతుంది. ఏం భయం వస్తుందంటే ఆ భయం ఎంత గందరగోళం. చాలా మందిని చూస్తున్నాం. చాలా మంది ఈరోజు యవనస్తులే చచ్చిపోతారు. ఎందుకు చచ్చిపోయారంటే మనకి తెలియదు. ఆ తమ్ముడు కూడా అంతా చచ్చిపోయాడు, ఇప్పటికే తెలియదు ఎందుకు చచ్చిపోయాడు. వాడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాం, ఊరేసుకుని చచ్చిపోయాడు. అంటే 3 సార్లు ప్రయత్నించాడు, 3 సార్లు కాపాడు. ఒకసారి ఎలాగో మనం తెలిసి, ఎందుకంటే స్నేహితులు వాడికి బోర్డు అలవాట్లు అయిపోతాం. అంటే నేను బైబిల్ కాలేజ్లో ఉన్నాను, మా చెల్లెమో డాక్టర్ డెంటిస్ట్. మా చెల్లికి చెప్పు, నాకు చెప్పేవాడు కదా నేనంటే భయపడి, నాకు చెప్పేవాడు కదా, మా చెల్లికి చెప్పేవాడు. ఒకరోజు సడన్ మా చెల్లి ఫోన్ చేస్తే, నేను తమ్ముడు ఎలాగో మంత్ తీసాను గాజు. నేను అప్పుడే సండే స్కూల్ క్యాంప్కి వెళ్ళి 10 అంతా అయింది వచ్చారు. ఎందుకు అతను ఇంకేం మాట్లాడు, తీసుకెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్తాం అంటే ఇట్లా ఎక్కడ ఏమి లేవు. వెంటనే ఏం చేస్తాను, ఒక వాటర్ బాటిల్ తీసుకొని ఉప్పు కలిపేసి శుభ్రంగా ఆ నీరు తగ్గించేస్తాను. ఎందుకంటే డైల్యూట్ అయిపోతుంది వాటర్ కొద్దిగా, ఆ విషయం డైల్యూట్ అయిపోతుంది. వెంటనే నడిపించుకుంటే ఇంకా అప్పుడు ఏం దొరకపోతే గాజు నుంచి సిఆర్ నడిపించుకొని తీసుకుంటాం. తీసుకుపోయి హాస్పిటల్ జాయిన్ చేస్తే తెల్లసారి క్లియర్ చేస్తాం. 2వ రిపోర్ట్ చేస్తాం. 3వసారి ఇంట్లో ఎవరు లేవు, వేసుకొని చచ్చి. తమ్ముడుగా మీరు నాకు తమ్ముళ్ళు నాకు చేయలేదు కనుక నేను చెప్తే, ఒక అన్నగా మీరు ఈ జీవితాన్ని రక్షణ చేసుకోండి. ప్రపంచంలో ఎవరు మేము విడుదమా అని అపవాది తిరుగులాడు. మనకు రక్షణ తెలియదు. ఈరోజు భయంకరమైన పరిస్థితి, హృదయాలు పాడైపోతుంది. నీ హృదయాలు పాడు చేసేవాళ్ళు దేవుని దగ్గర రండి. ఎందుకంటే పక్కల మీద మీరు ఏమి ధ్యానం చేసుకోవాలి? దేవుని వాక్యం ధ్యానం చేసుకోవాలి. కీర్తన 1వ కీర్తన 2వ వచనం మనం చూస్తాం. మొదటి 2 వచనాలు చదువు. దుష్టులు ఆలోచించేప్పుడు నడవక, పాపుల మార్గం విడువక, ఎక్కువ చేసామనండి. ప్రాంక్లు ఎక్కువ. ఈరోజు అందరూ ప్రాంక్ స్టార్లే. ఒక క్రైస్తవుడు ప్రాంక్ స్టార్ అవ్వకూడదు. మనం ప్రాంక్ స్టార్ అపహాసం చోట కూర్చొని రకాలు బైబిల్ చెప్తాడు. ఆయన స్కూల్ అయితే ఆటో ఎక్కిపించినది, అది కూడా పాపం. ఎవరి జ్ఞాపకం చేసుకొని జాగ్రత్తగా దేవుడు ఆశీర్వదిస్తాడు. అక్కడ నువ్వు ఊహించిన దానికంటే దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ తల్లిదండ్రుల కష్టం నీకు తెలుసు, కళ్ళారా చూస్తూ ఎన్నో బాధలు పడి వాళ్ళు నిన్ను పెంచుతా ఉంటే, ఈ రోజు ఒకరోజు శోకాన్ని తీసిన, ఈ రోజుగా మా తల్లి అడుగుతారు నా తమ్ముడు. అంటే నా సొంత తమ్ముడు కూడా కాదు. అంటే నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు నా పిల్లల కొడుకు మాట, అంటే మా బాబాయ్, మా డాడీ వాళ్ళ తమ్ముడు. ఆవిడ పేరు భారతి.
గర్భం దాల్చింది, కుమారుడు పట్టుకుని వాళ్ళు చచ్చిపోతే ఎవరు పెంచుతారని మాట్లాడుకుంటున్నారు వీళ్ళందరూ. ఇంటి ముందు శవాన్ని పెట్టారు, ఇంటి వెనకాలేమో ఆ పిల్లల్ని పెట్టారు. వీళ్ళు కొట్టుకుంటే మా మమ్మీ ఏం చేసిందంటే వాళ్ళు చూసింది, చాలా అందంగా ఉన్నాడని తెచ్చేసింది. ఎవరితో మాట్లాడు, నాకు ఇచ్చింది తెచ్చుకోండి, పెంచింది మాట. ఎంత కారణంగా పెంచిందంటే నా తమ్ముడిని, మాకు ఒకవేళ క్రిస్మస్ వస్తే 1000 బట్టలు పెట్టారు అనుకో, ఆయనకి 2000. ఇంట్లో ఒకటి ఏదైనా కొంటే ఆయనకి 2 అంతలు కొనుక్కో. ఆయన ఎలా చూసుకున్నారంటే ఇక ఆయన పెద్ద కొడుకు మాట, ఆయన ఏం చెప్తారు జరుగుతుంది. ఉదయం ఎత్తాడు, రేపు ఆ టిఫిన్ నాకు ఉండాలి అంటే ఆ టిఫిన్ చేయాలి, ఆ కూర నాకు చేయాలని ఆయన అంతగా కానీ తట్టుకోలేకపోయాడు. తెచ్చుకోవడం చాలా ఇప్పటికీ బాధపడతాం. నా కొడుకు కొడితే నా కొడుక్కి ఆడి పేరు పెట్టుకున్నమాట భర్త, ఎందుకంటే భారతీయ అని వాడికి భర్త అని పేరు పెట్టు. నా కొడుక్కి ఇప్పుడు జోడీ భరత్ విలియమ్స్ అని పేరు పెట్టుకున్నమాట. ఎందుకంటే అలా చూసన్నా ఏమవుతారు, వాళ్ళు ఉన్న బాధ ఏమైపోద్దు. ఎందుకంటే ఆ బాధ తీసుకున్నాను. ఈరోజు మీరు అనుకుంటున్నాం చచ్చిపోవు, ఏం చచ్చిపోతారు కాదు, నువ్వు చచ్చిపోవట్లేదు. తల్లిదండ్రులు బాధ గురించి చచ్చిపోతారు, వాళ్ళకి చివరికి బాధ చివరికి వాళ్ళు బాధపడుతూనేమో ఎవరొస్తారు కానీ ఈరోజు వచ్చేసి తల్లిదండ్రులు చేసే గొప్ప మీరే తెలుసు. వాళ్ళ మరణం వరకు వాళ్ళు నిన్ను గురించి గొప్పగా చెప్పుకుంటారు. నువ్వు పెద్ద స్థాయిలో ఉన్నావు, అసలు ఆ పక్కన ఉంటే చాలు, సంతోషంగా ఉంటే చాలు, దేవుడు ఉంటే మరి ఎక్కువగా ఆనందిస్తాను. తల్లిదండ్రులు అందుకే ఏడుస్తున్నావు, నీ గురించి ప్రార్థన నీకు పాపం లేకపోతే ప్రేమతో తిడతాం, ప్రేమతో అంటా ఉంటుంది. నువ్వు ఏమైపోతావు, లోకం వాళ్ళకి తెలుసు, నీకు తెలియదు. చాలా మంది మంచోళ్ళు దేశం తర్వాత తిడుతూ ఉంటాం. తల్లిదండ్రులు తెలుసు, అందుకే గుణాలు చూస్తాం. అవసరం ఏదో నీ మీద పాపంతో కాదు, నీకు తెలియక తల్లిదండ్రులు తిడతాము. ఇది పాపం. ఒక తమ్ముడు వచ్చి చెల్లేడు, ఒక అన్నగా చెప్తున్నాను, తప్పు చేయొద్దు, దేవుడు గొప్పవాడు, దేవుడి మీద ఆధారపడండి, దేవుడు మాట పట్టుకోండి, వాక్యాన్ని చదవండి, దేవుడు తండ్రి కలిగేస్తాడు. ఎప్పుడు దేవుడు వాక్యం మన హృదయంలో ఉంటాడు. 119వ కీర్తనలో కీర్తనకారుడు అంటాడు, దేని చేత యవనస్తులు తమ నడతను శుద్ధి చేసి, దేని చేత శుద్ధి చేసుకుంటారంట, దేవుని వాక్యం. ఈరోజు ఆయన వాక్యం సేవకులతో చక్కగా చెప్తున్నారు కదా, వినాలి. యవనస్తులు పుట్టినారంటే ఒక కొంత సమయం మీకు తెలియకుండా మీలో గొప్ప మార్పు వస్తాం. దేవుడు వాడుకోవడం మొదలెడతాడు. ఇంకా మీరు వాడుకోవడం పెట్టాలనుకున్నారు అనుకోండి, ఏం చేయండి తెలుసా, సేవకులు ఎంతలు పరిగెట్టడం, 5 చర్చకి ఏం చేయాలి, చేపలు పొడవండి. ఎంత దీవెన తెలుసా, దేవుడికి ఘనమైన స్థితిలో ఉంచుతాడు. దేవుని ఏదో కష్టపడాలి, మీరు ఎలా కష్టపడదు దేవుని దీవులు దేవుడు గొప్పగా మీకు ఏం చేస్తాడు, దయచేసి మీరు జీవితాలు మాత్రం ఫోన్ చేసుకోండి. ఈరోజు హృదయము సరి చేయబట్టి నిజమైన ఏంటంటే ఆయన అంటాడు కదా, పర్లోక రాజ్యంలో గొప్ప ఉత్సవం ఎప్పుడు జరుగుతుందంటే ఒక పాపి హృదయం మార్చబడినప్పుడు దేవుడికి ఆనందమే అండి. నువ్వు ఇంటి ముందు సారెట్టావా, ఇంట్లో ఏం పెట్టావని కాదు. చర్చిలో ఒక 5 నిమిషం చదివిపోతావు. ఆయన ఏమనేదో తెలుసు, ఆ రోజు నేను సుమారు 10 సంవత్సరాలు సండే స్కూల్ క్యాంప్ ఎక్కడ అంటే అది పాల్గొంది. అక్కడి నుంచి వస్తున్నప్పుడు సాయంత్రం అయిపోతే ట్రైన్ విశాఖపట్నానికి ట్రైన్కి టికెట్ బుక్ చేస్తాం. అక్కడి నుంచి వస్తున్నాను నడుచుకుంటాను, అంటే బస్ స్టాండ్ పాలకొల్లు బస్ స్టాండ్ నుంచి పాలకొల్లు రైల్వే స్టేషన్ వాకబుల్ డిస్టెన్స్ అన్నమాట. అంటే ఆటో నడితే చాలా ఎక్కువ అడిగాడు, ఎందుకు అడిగవడం అని చెప్పేసి నడుచుకుంటూ వస్తుంటే పెద్ద స్టార్ అనిపించింది. క్రిస్మస్ టైం కదా, నేను అనుకోండి ఎంత పెద్ద సెచ్ ఉందో, ఆ స్టార్ అనుకోండి సెచ్ ఎంత ఉంటుందని దగ్గరికి వెళ్తాను బాగా. అంటే ఇది అంటూ ఉండేవారు మాట, ఏమన్నారంటే ఇంటి మీద స్టార్ ఇంట్లో బార్. ఈరోజు క్రిస్మస్ ఏమైపోయింది, ఈరోజు మారితే క్రిస్మస్ అంటే ఏంటి తెలుసా, నీ హృదయం మార్చబడు. నువ్వు ఒకరోజు ఏడవకుండా ఉండాలంటే ఈరోజు దేవుని కొరకు, ఒకరోజు కష్టాన్ని చూడకుండా ఉండాలంటే దేవుని కొరకు ఈరోజు తీర్మానం చేస్తాడు. అదే పేతురు ఏడుస్తున్నాడు అనమాట, హృదయం పగిలిపోయింది. ఆయన ఎలా చూస్తున్నాడు పేతురు చూడలేకపోయింది. ప్రభు నువ్వు చెప్పు కానీ నేనేం చేయలేదు, అర్థం చేసుకున్నాను. ఈరోజు అవగాహన లేకపోతే ఆచరణ ఒకరోజు అన్ని అర్థమైపోతాయి, చెప్పండి అన్ని ఒకరోజు అర్థమైపోతాయి. ఏది కాలక్రమమైన నెమ్మది
మాకు అన్ని తెలిసి సరిపోతుందండి, అజ్ఞానంలో అయిపోతుంది. బైబిల్ చెప్తుంది పాపాలు ఎలా పోతాయంటే చెప్పండి, పాపాలు ఎలా పోతాయి. ఫస్ట్ చేసుకో దగ్గరికి వచ్చేసి ప్రభు నా పాపాలు క్షమించేంత పోతాయి కదా. బైబిల్ అలా చెప్పట్లేదు. బైబిల్ ఏం చెప్తుంది? ఎలా వస్తుంది? మనం వాక్యం తీసుకుంటాం. మా యోహాను మొదటి పత్రిక తిరుగుతాం. మా యోహాను మొదటి పత్రిక మొదటి అధ్యాయం 5వ వచనం 6వ వచనం నుంచి 5వ వచనం చూద్దాం. యోహాను మొదటి పత్రిక. మేము ఆయన వలన విని వర్తమానం ఏదనగా విశ్వాస స్నానం ఎందుకు ఆడతాం? ఆయన వెలుగు. ఆ వెలుగు అక్కడ కాదు, ఉండాల్సింది ఎక్కడ? మనలో. ప్రతి పాపం పోవాలి, ప్రతి అంధకారం పోవాలి. ఇక్కడ చూస్తూ ఉంటే చూడండి, ఆయనతో ఉండమని చెప్పి చీకట్లు అంటే అంధకార క్రియలు మనలో ఉంటే మనలో ఏం లేదు, మనం అబద్ధం ఆడతాం, మనలో ఏం లేదు, సత్యం ఉండదు. ఇక ఎక్కడ చూస్తూ ఉంటే మొదటి ఏం కావాలంటే అవగాహన ఉంటే అన్యోన్య సహవాసం వస్తుంది. అంతే కదా. ఈ మధ్యకాలంలో ప్రేమ పిల్లలు అంటున్నారు. ప్రేమ ఏంటంటే ఏమంటారు? ఒకరు బాగా అర్థం చేసుకోండి. ఏమవుతుందంటే రేపు బాగా కలిసి ఉండొచ్చు. మరి ఒకప్పుడు పూర్వం ఎవరిని అర్థం నువ్వు చేసేసుకో, మొహం కూడా చూపించవు కదా, చేసుకుంటారు. మరి అలాంటి ప్రేమ కలిగి ఉన్నారు. మీకు ఎందుకు లేదంటే ప్రేమ చల్లారిపోయింది, అన్ని తెలిసిపోయింది. ఇంకా తినడానికి ఏమి లేదు. తర్వాత ఏమి లేదు కదా, కొత్తది ఏమైనప్పుడు ఏమైపోయింది. ఇది కాదు మనకు కావాల్సిన దేవునితో సహవాసం. దేవుని గురించి ఇంకా తెలుసుకుంటే ఏం చెప్తుందంటే అన్యోన్య సహవాసం కలిగి ఉంటాం. సహవాసం అంటే ఈ మాట తర్వాత బాగా చదువు. నా సహవాసం కలవారమే ఎందుకు అప్పుడు ఎప్పుడు సహవాసం ఉన్న తర్వాత అప్పుడు అప్పుడు ఆయన పాపాలు ఎప్పుడు పోతే చెప్పండి. ఇప్పుడు చెప్పండి, పాపాలు ఎప్పుడు పోతాయి మీకు చెప్పడా? మనం బ్రతికినంత కాలం పాప శేషం మనలో ఉంటుంటుంది, లేపుతూ ఉంటాం పైకి. నిజమేంటి? బాత్రూమ్ తీసుకున్న వాళ్ళు కూడా పాపం ఎత్తుకోండి. ఎందుకంటే పాపం లేదంటే నువ్వు అబద్ధం బైబిల్ చెప్తుంది. పాపం ఎత్తు ఇంకా పాప శేషం ఉండిపోయింది మనలో. ఆ శేషం ఎప్పుడు పోతుంది? చచ్చిన దానికి పోతుంది. అప్పుడు సంపూర్ణ పరిశుద్ధులు కూడా బ్రతికినంత కాలం మన పరిశుద్ధులు. ఇప్పుడు బీపీ షుగర్ లేకపోతే లేదండి. రీసెంట్గా మన 2 నెలలు పోయింది. ఎందుగా పోయిందని తర్వాత పెరుగుబాటు తర్వాత హాస్పిటల్కి వెళ్తే నెగిటివ్ టెస్టులు చేశాడు. 40,000 బిల్ చేశాడు. బిల్ చేసిన తర్వాత బ్రెయిన్కి వచ్చిన సమస్య ఉంది నాకు. దానికి మందులు రాశారు, మందులు వేసుకుంటాను, క్లీన్ అయిపోతాను. దేవుడు చెప్పలేదు. అంటే ఈరోజు రోగాలు లేని వాళ్ళు ఎవరు లేరండి. ఏదో ఒక రోగం ఉంది. బీపీ షుగర్ అనేది కామన్. బీపీ షుగర్కి ఏమేం చేస్తాను? బీపీ పెరిగింది పుట్టుకొని వేసేసుకోండి. షుగర్ పుట్టుకొని వేసేసుకోండి. వేసుకోకపోతే నువ్వు పడిపోతావు. దాన్ని ముడుకోబెట్టాలి. రోగాన్ని ఈ మంది ఎందుకు వేస్తాను? వీటిని ఏమంటారు? ఏ రోగాలు అంటారు చెప్పండి? దీర్ఘకాలిక వ్యాధులు. అంటే జీవితాంతం. పాపలు కూడా అంతే దీర్ఘకాలిక. దీనికి ఎలా మంది వేయాలంటే ఏసైతో ఉంటే వాక్యం పుడుకొని వేసుకుంటే అప్పుడు పుడుకుంటుంది. లేకపోతే నువ్వు వాక్యం తగ్గకపోతే ఇది పెరుగుతుంది. అప్పుడు నువ్వు ఏం చేస్తుందంటే నేను వదిలించాను స్వప్నాలు. ఇంకా దాంట్లో ఎత్తుకుంటేనే అందుకే వాక్యాన్ని ఆధారం చేస్తాను. ఆయనతో సహవాసానికి అవగాహన, సహవాసం. అప్పుడు ఆచరణ బాగుంటుంది. అప్పుడు నీ పాపలు ప్రతిదీ ఏమవుతాయంటే ఎవరు ప్రతి ఒక్కరు ఈరోజు నిజమైన క్రిస్మస్ అంటే ఏంటో తెలుసా? మన హృదయాలను కనుక్కుంటాం, మన హృదయాలు సరిచేయబడి. ఆ రోజు పేతురు జీవితంలో గొప్ప దినం. ఏం జరిగింది? తన హృదయం ఏమైపోయింది చెప్పండి? మార్చబడి. ఈరోజు నువ్వు జ్ఞాపకం చేసుకో. ఈరోజు నీ హృదయం మార్చబడటమే నిజమైన క్రిస్మస్.